నల్గొండ జిల్లా జాతీయ రహదారి 65 పై వాహనాలు హైదరాబాద్ వైపు పరుగులు తీస్తున్నాయి. సంక్రాంతి సెలవులు ముగియటంతో పల్లె నుంచి పట్నం బాట పట్టారు ప్రజలు. శనివారం ఒక్కరోజే హైదరాబాద్ వైపు 1,50,000 వాహనాలు వచ్చినట్లుగా సమాచారం. ట్రాఫిక్ జామ్ కాకుండా హైవేపై పలుచోట్ల ట్రాఫిక్ ను మళ్లించారు. ఏపీ నుంచి వచ్చే భారీ వాహనాలను కోదాడ నుంచి హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, మల్లేపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ డైవర్ట్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి చిట్యాల నుంచి మా ప్రతినిధి అశోక్ రెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, కవిత, సంక్రాంతి పండుగ ముగిసినటువంటి నేపథ్యంలోనే మళ్ళీ ఆ పల్లెల బాట పట్టినటువంటి పట్టణ వాసులంతా కూడా తిరిగి యథాస్థానానికి చేరుకునేందుకైతే నిన్న నుంచి కూడా బారులు పెట్టినటువంటి నేపథ్యంలోనే NH-65 పై కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే దాదాపు 1,50,000 వివిధ మార్గాల నుంచి ట్రాఫిక్ డైవర్ట్ మళ్లించినప్పుడు కూడా వివిధ మార్గాల నుంచి దాదాపు 1,50,000 వాహనాలు కూడా హైదరాబాద్ వైపు పయనమైనట్టు తెలుస్తుంది. ఇప్పుడు కూడా మన విజువల్స్ లో చూసుకున్నట్లయితే భారీ సంఖ్యలో వాహనాలు అయితే హైదరాబాద్ వైపు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ డైవర్ట్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా వాహనాలు నిలిచిపోకుండా ఉండేందుకు భారీ వెహికల్స్ ఏవైతే సరుకు రవాణా వెహికల్స్ కావచ్చు, ఇసుక లారీలు కావచ్చు, సిమెంట్ లారీలు కావచ్చు, మిగిలినటువంటి హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నటువంటి చిన్న సర్వీస్ రోడ్లో చిక్కుకొని ఆ తర్వాత వాహనాలు రద్దీగా మారకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ వాహనాలను ఎక్కడికక్కడ టోల్ ప్లాజాలతో పాటు బస్ బేలునే అక్కడ నిలిపివేయడంతో పాటు హైదరాబాద్ వైపు వచ్చేటువంటి కోదాడ నుంచి హుజూర్ నగర్ మీదుగా హైదరాబాద్ వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక్క రోజులోనే దాదాపు కార్లు, బస్సులు కలిపి మొత్తం దాదాపు 1,50,000 వరకు కూడా వాహనాలు హైదరాబాద్ చేరుకున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా రద్దీ కొనసాగుతుంది. ఎందుకంటే ఈరోజు ఆదివారం కావడంతో రేపు నుంచి స్కూల్స్ తో పాటు అటు ఏదైతే కార్యాలయాలు కూడా ఓపెన్ అయినటువంటి నేపథ్యంలోనే విధులకు వెళ్లేటువంటి వాళ్ళు కావచ్చు, స్కూల్కి వెళ్లేటువంటి పిల్లల కోసం కూడా అందరూ కూడా హైదరాబాద్ బాట పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వాహనాల రద్దీ కొనసాగుతుంది. ఈ రద్దీ మధ్యాహ్నం తర్వాత మరింత కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీ వైపు సంక్రాంతి పండుగ నేపథ్యంలోనే దాదాపు 6 లక్షల నుంచి 7 లక్షల వరకు కూడా వాహనాలు వెళ్ళినట్టు మనకైతే అధికార వర్గాల నుంచి సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో కేవలం 1,50,000 వరకు మాత్రమే నిన్నటి వరకు హైదరాబాద్ బాట పట్టినటువంటి నేపథ్యంలో మరొక 5 లక్షల వాహనాలు పైచులు ఈ రోజు రాత్రి వరకు కూడా ప్రయాణం సాగించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే NH-65 పై బ్లాక్ స్పాట్స్ వద్ద అదే సమయంలో ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతున్నటువంటి 5 ప్రాంతాల వద్ద కూడా పోలీసులు అయితే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద కొంత వాహనాలు సజావుగా వెళ్తున్నప్పుడు కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే కొర్లపాటు వద్ద ఆ టోల్ గేట్ సంబంధించినటువంటి రాడ్స్ కొన్ని త్వరితగతిన లేకపోవడం, అదే సమయంలో ఫాస్టాగ్ సంబంధించినటువంటి స్కానర్లు కూడా మొరాయిస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఇబ్బందులు తలెత్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే త్వరితగతిన హైదరాబాద్కు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం 6 చోట్ల రోడ్డు ప్రమాదాలు కావడంతో మొత్తం 11 మంది కూడా తీవ్ర గాయాలు పాలైనటువంటి పరిస్థితి ఉంది. చౌటుప్పల్ మధ్య మండలం దండుమల్కాపురం వద్ద ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినటువంటి నేపథ్యంలోనే బైకును ఢీకొట్టినటువంటి నేపథ్యంలోనే దుర్గాని ఒక మహిళ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరొక ఇద్దరికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్ తరలిస్తున్నటువంటి నేపథ్యంలోనే రోడ్డు చిన్నగా ఉండడం, అదే సమయంలో మూల మలుపులు ఉండడంతో వలిగొండ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలైనట్టు కూడా తెలిసింది. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే కొన్ని హెవీ వెహికల్స్ ని ఇంకా అదుపులో చేసి ట్రాఫిక్ మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హెవీ వెహికల్స్ వచ్చినటువంటి క్రమంలోనే చిన్న రోడ్లు, సర్వీస్ రోడ్లు, ప్రధానంగా హైవే మీద నిర్మాణం జరుగుతున్నటువంటి ఫ్లైఓవర్ వద్ద సర్వీస్ రోడ్ల నుంచి వాహనాలని తరలిస్తున్నటువంటి నేపథ్యంలోనే హెవీ వెహికల్స్ వచ్చినటువంటి క్రమంలో అక్కడ కొంత ట్రాఫిక్ అంటే కార్లతో పాటు ఇతర చిన్న వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది తలెత్తున్నటువంటి నేపథ్యంలోనే ట్రాఫిక్ అయితే జామ్ అవుతుంది. మధ్యాహ్నం, సాయంత్రం తర్వాత ఈ ట్రాఫిక్ అయితే మరింత పెరిగేటువంటి అవకాశం అవుతుంది. కవిత. రైట్ అశోక్, థ్యాంక్ యూ.